శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మేషరాశి నుండి మీనరాశి వరకు అన్ని రాశుల యొక్క ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక ముందుగా మా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలు అధికారులతో చికాకులు పెరుగుతాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన పనులు చేపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తదుపరి రాశి కన్య రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. వ్యాపార పరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు సోదరులతో కలహ సూచనలు ఉన్నాయి. నూతన రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహములో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల నుండి పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనం ఉపయోగపడుతుంది. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారు ఈ రోజు నూతన రుణయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజు వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కొన్ని పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.